ఓకే సార్, నమస్కారం అందరికీ. ఈరోజు కడపలో మెగా పేరెంట్స్ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన గౌరవనీయమైనటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర పీజీటీ అసోసియేషన్ తరఫున మా సమస్యలను చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చినాం సార్. ముఖ్యంగా మా సమస్యలు ఏమిటంటే సార్, హై స్కూల్ ప్లస్ అనే ఒక జూనియర్ కళాశాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది 2022-23లో. కానీ తర్వాత 2023-24లో కొంతమంది స్కూల్ అసిస్టెంట్లను పీజీటీలుగా కౌన్సిలింగ్ ద్వారా నియమించడం జరిగింది సార్. కానీ ఇంతవరకు ఒక ఇంక్రిమెంట్ ఏదో బేసిక్ పిల్ల కలపకుండా ఇచ్చారు. కానీ ఇంతవరకు పీజీటీ డిసిగ్నేషన్ కానీ మరో ఇంక్రిమెంట్ కానీ ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు సార్. ఈ కొత్త ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నటువంటి విషయం ఏంటంటే సార్, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి మా పీజీటీలందరినీ రెగ్యులేట్ చేయాలి. అలాగే బాలికల ఉన్నతి కోసం, బడుగు బలహీన వర్గాల బాలికల కోసము విద్యను అభివృద్ధి చేయడానికి ఆ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సార్. ఆ ప్రవేశపెట్టినటువంటి హై స్కూల్ +2ను ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేయాలని, అక్కడ పనిచేస్తున్నటువంటి పీజీటీ సిబ్బందిని రెగ్యులేట్ చేసి పీజీటీలుగా డిసిగ్నేషన్ ఇస్తూ లేక జేఎల్గా ఇస్తూ మాకు ఇంకొక ఇంక్రిమెంటు ఇవ్వాలని ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం సార్. నా పేరు చెరుకూరు శ్రీనివాసులు, ఏపీ పీజీటీ రాష్ట్ర కౌన్సిలర్. నేను జిల్లా పరిషత్ వేంపల్లె ఉన్నత పాఠశాలలో పీజీటీగా విధులు నిర్వర్తిస్తున్నాను. ఈరోజు కడపలో ఉర్దూ మున్సిపల్ మెయిన్ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ డేకి వచ్చి మన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క సమస్యలను విన్నవించాలని రావడం జరిగింది. ఉదయం నుంచి ఇక్కడే కాపలా కాచి సార్ కోసం వేచి ఉన్నాము. అయితే సార్ గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక అర్జీల సెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అతనికి ఇస్తే అవన్నీ కూడా నాకే వస్తాయి, అన్నీ నా దగ్గరికి వస్తాయని చెప్పి సార్ గారు చెప్పడం వల్ల ఇంతసేపు వెయిట్ చేసి సార్ గారు మాటలు విన్న తర్వాత మనకు సపరేట్గా ఏర్పాటు చేసినటువంటి అర్జీల సెల్ సెంటర్ కాడికి వెళ్ళి ఇప్పుడే ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఒక అక్నాలజ్మెంట్ అంటే రిసిప్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు మాకు ఇచ్చారు అని చెప్పి ఒక పత్రం కూడా ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా మేము 2023-24 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ హై స్కూల్ ప్లస్లను మనం ఏం చెప్తున్నామంటే ఈ ప్రభుత్వము కొనసాగించే ఆలోచనలో లేదన్నట్టు చెప్తా ఉంది. అయితే మేమేమంటున్నామంటే అవే హై స్కూల్ ప్లస్లు జూనియర్ కళాశాలలుగా ఏర్పాటు చేసి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పీజీలనే జూనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్లతో భర్తీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం గారికి చెప్పాలని వచ్చాము. ఏదేమైనా కూడా మాకు ఈ అవకాశం కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. మన జిల్లాకు మన ముఖ్య పవన్ కళ్యాణ్ గారు రావడము, ఆయనకు చెప్పుకోవడాన్ని ఒక మంచి అవకాశం కల్పించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో మేము ఎప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బాలికల విద్యా అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి హై స్కూల్ ప్లస్ను ఇప్పటికే బలోపేతం చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా 292 హై స్కూల్ ప్లస్లు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. మన జిల్లాలో 13 హై స్కూల్ ప్లస్లు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అదేవిధంగా 1757 మంది పీజీటీలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ, కాబట్టి మా మీద దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పీజీటీలనే జూనియర్ లెక్చరర్లుగా నియామకం చేస్తారని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నా యొక్క ప్రసంగం ఇంతటితో ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.